హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రీవాల్యుయేషన్ అప్డేట్ గురించి చూద్దాం. మీరు డిగ్రీ ఫస్ట్ సెమ్ నుంచి ఫోర్త్ సెమ్ వరకు ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. నేను ఎంతో మంచిగా రాసినా నన్ను ఫెయిల్ చేశారు, నాకు ఆ సబ్జెక్టు రీవాల్యుయేషన్ పెడితే వస్తుందా అని చాలామంది డౌట్స్తో ఉన్నారు. అలాంటి వారు మీరు రీవాల్యుయేషన్ పెడితే ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది. మీరు ఎంత మంచిగా రాసినా ఫెయిల్ చేశారు అని అనుకుంటే రీవాల్యుయేషన్కి అప్లై చేయండి. మీరు కంగారు పడకండి, పాజిటివ్గా ఆలోచించండి. అలా అని ఈ వీడియోని చూడకుండా రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేయకండి. ఎందుకంటే చాలామంది ఫోన్లో అప్లై చేసిన వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మనీ కట్ అవుతున్నాయి, ఫోన్పే నుండి గూగుల్ పే నుండి. కానీ పేమెంట్ అనేది సక్సెస్ అని రావడం లేదు, కొంతమందికి మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే రీవాల్యుయేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. లేదంటే రిజల్ట్స్ కింద కూడా లింక్ అనేది ఉంటుంది. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి యూజీ సిబిసిఎస్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సెమిస్టర్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి మీరు ఫస్ట్ సెమ్ అయితే 1-1 అని, థర్డ్ సెమ్ అయితే 2-1 అని, ఫిఫ్త్ సెమ్ అయితే 3-1 మీద సెలెక్ట్ చేయండి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 305 రూపీస్. పక్కన మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. 1 ఉంటే 305, 2 ఉంటే 600 ఉంటుంది. మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేయండి, కింద అమౌంట్ అనేది చూపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ టు పే మీద క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ఐడితో కూడా పే చేయొచ్చు. ఇది ప్రాసెస్ అయితే. మరి మాకు రీవాల్యుయేషన్ సక్సెస్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే, మళ్ళీ సేమ్ రీవాల్యుయేషన్ ప్రాసెస్లోకి వెళ్తే సబ్జెక్ట్ పక్కన పేడ్ అని ఉంటుంది. పేడ్ అని ఉంటే రీవాల్యుయేషన్ సక్సెస్ అని అర్థం. మీలో ఎవరికైతే మనీ కట్ అయ్యాయో వారికి మనీ అయితే తిరిగి రావు, ఎందుకంటే కింద మెన్షన్ చేశారు ఒక్కసారి పేమెంట్ చేసిన మనీ అనేవి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రావు, రీఫండ్ అవ్వవు అని మెన్షన్ చేశారు. సో అదండి మీ పరిస్థితి. మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేయండి. ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రావడానికి మినిమం 2 months అయితే టైం పడుతుంది. సో మీరు రీవాల్యుయేషన్ అనేది మంచిగా అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఫోన్లో చేసి మనీ కట్ అయిన తర్వాత రీవాల్యుయేషన్ అప్లై అయ్యింది అని అనుకుంటారు, కానీ రిజల్ట్ టైం వచ్చేసరికి విల్ బీ అనౌన్స్డ్ లేటర్ లేదా ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అనేది వస్తుంది. సో అప్లై చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. వీలైతే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి, ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయేమో. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.